హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రివేణీస్ పాయింట్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ గ్రీన్ పీస్ పలావ్. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మాట ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. దీనికి ముందుగా మనం ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని నూనె వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఈ నూనె వేడైన తర్వాత దీనిలో హోల్ గరం మసాలా వేసి దాని అరోమా బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం 4 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా సగం మగ్గిన తర్వాత దీనిలో మనం పచ్చి బఠానీ వేసుకోవాలి. అలాగే దీనిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీనిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఒక అరగంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం పుదీనా ఆకులు, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం రైస్ విరగకుండా నిదానంగా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం 1 కప్పు రైస్కి గాను 1.5 కప్పు నీళ్లు చొప్పున పోసుకోవాలి. దీనిని మనం ఒకసారి వెల్ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టి బిర్యానీని ఉడికించుకోవాలి. ఈ విధంగా బిర్యానీ రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి. ఈ విధంగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో అతి సులభంగా చేసుకోగలిగేటటువంటి వెరైటీ బిర్యానీ అండి. ఈ విధంగా చేసి చూస్తే ఇంట్లో అందరూ చాలా ఇష్టపడి తింటారు.